ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టేజ్ లో చూసుకుంటే ఒక చిన్న యుద్ధం జరిగిన కొద్ది ట్రేడ్ వార్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్నటి వరకు చైనాతో జరిగింది, ఇప్పుడు ఇండియాతో జరుగుతుంది. సో ఇలాంటివి ఎప్పుడు జరిగినా గానీ మనకి స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. స్టాక్ మార్కెట్ అనేది టపీమ్ అని చెప్పేసి ఒకసారి రాక్ బాటమ్ కి వచ్చేస్తుంది. నేను నవంబర్ లో ఎంటర్ అయ్యాను మార్కెట్ లో 2024. మా ఫ్రెండ్స్ 2025 ఫిబ్రవరి 28 రోజు బాగా పడింది. ఆ రోజు మార్కెట్ ఆ రోజు ఎంటర్ అయ్యారు. నేను నవంబర్ లో నుంచి ఉన్నవాడిని, నాకేమో లాస్ట్ లో ఉంది. వాళ్ళు ఫిబ్రవరి నుండి మళ్ళీ వాళ్ళు జూన్ జూలైలో ఎగ్జిట్ అయ్యారు. ఆ టైంకి వచ్చేసరికి వాళ్ళకి 2.5-3 లక్షల లాభంలో ఉంది. బాగా పడిన రోజు పెడితే బాగుంటుందా మార్కెట్? ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉంది సార్. గజం భూమి యావరేజ్ గా మనకి ఒక 5 సంవత్సరాల క్రితం 30,000 ఉండేది అనుకుందాం. 5 సంవత్సరాల్లో అది ఒక 1,10,000 అయింది. మళ్ళీ అది ఆల్రెడీ పెరిగింది కదా అని చెప్పేసి ఇంకా పెరుగుద్ది అని పెడితే అది ఏమవుతుంది? అత్యాస అవుద్ది. సో మార్కెట్ వాల్యుయేషన్ టైమింగ్ చూసుకొని పెట్టుకోవాలి. వాళ్ళు ఏం చేశారు? పడ్డప్పుడు పెట్టారు. పడ్డప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఆ ఎర్నింగ్స్ కి ఆ పడ్డ ప్రైసింగ్ కి మ్యాచింగ్ జరుగుతుంది. మ్యాచింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఆటోమేటిక్ గా మార్కెట్ రికవర్ అవుతుంది. సో టైమింగ్ ఇన్ ద మార్కెట్ అంటే ఏ టైంలో పెడుతున్నామని డెఫినెట్ గా మ్యాటర్ అవుతుంది. మార్కెట్ కి ఒక నేచర్ ఉంటుంది. 1-2 సంవత్సరాలు రిటర్న్స్ ఇవ్వకపోతే ఆ తర్వాత ఏదైతే ర్యాలీ రాబోతుందో ఈ 2 సంవత్సరాల్లో పెండింగ్ ఉన్నదాన్ని కలుపుకొనిస్తుంది.